ఈరోజైతే మరి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ గేమ్స్ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ 2 ఫేవరెట్ టీమ్స్ ఉన్నాయి. అటు ఎంఐ వర్సెస్ ఆర్‌సీబీ. మరి ఈ మ్యాచ్ ఎట్లుండబోతుందో ఈ వీడియో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ 2 టీంలు అయితే ఆర్ఆర్‌తో ఓడిపోయి వస్తున్నాయి. మరి అటు 2 టీంలు కూడా ఆల్మోస్ట్ సేమ్ టైం ఓటమిని చూసి వస్తున్నాయి. మరి ఈరోజు అయితే మరి ఆ ఓటమి మర్చిపోయి గెలుపుని మళ్ళా అందుకోవాలనుకుంటారు 2 టీమ్స్ కూడా. అటు మరి ఈ మ్యాచ్ వచ్చేసి ముంబైలో. ముంబై పిచ్ మనకు తెలిసిందే. ముంబైలో టాస్ గెలిస్తే ఏ టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. సో పిచ్ కూడా సేమ్ ఉంటుంది. పిచ్ నెంబర్ 8లో ఆడుతూ ఉంటారు ఈరోజు మ్యాచ్. సో చూడాలి మరి ఈరోజు ఎవరు టాస్ గెలుస్తారు ఎట్లుంటుందని. ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు ఆర్‌సీబీ గురించి మాట్లాడుకుంటే అయితే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ 125 ఫర్ 6 or 7 ఉండే. అక్కడి నుంచి మరి 200+ చేయడం మరి వాళ్ళకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ అని చెప్పాలి. ఇక మళ్ళీ బౌలింగ్లో కూడా 600 నుండి అంత అంత డీప్గా తీసుకెళ్ళిళ్ళు. సో ఈ 2 మంచి పాజిటివ్స్ వాళ్ళకు. ఇంకా మళ్ళీ డేవిడ్ పడికల్ కూడా ఉన్నంతసేపు బాగానే ఆడిండు. పత్తిరారి హిట్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది. పత్తిరారు అయితే మంచి ఫామ్లో కనబడతాను ఈ సీజన్ అయితే. మంచి అగ్రెసివ్ కూడా ఆడుతాడు. సో అది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది పత్తిరారికి. సో అది మంచి ప్లస్ పాయింట్ ఆర్‌సీబీకి. ఇంకా వాళ్ళకు రొమారియో షెఫర్డ్ బ్యాట్తో ఇంకా ఫైర్ కావాలనుకుంటారు వాళ్ళు. లాస్ట్ మ్యాచ్ ఉన్నంతసేపు బాగానే అనిపించినా మీకు ఇంకొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది ఆర్‌సీబీకి. ఇంకా బాల్తో వాళ్ళ కృణాల్ పాండ్యా ఎప్పుడు చూసినా గేమ్లకు తనే తీసుకొస్తాను ఆల్మోస్ట్. ఓడిపోయే గేమ్ను కూడా వాళ్ళ ఆల్మోస్ట్ క్లోజ్ గేమ్ లెక్క చేస్తాను కృణాల్ పాండ్యా. మళ్ళీ బౌన్సర్స్ తోటి అవి ఇంకా ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు వికెట్ తీస్తాను కృణాల్ పాండ్యా ఆల్మోస్ట్. సో చూసుకోవాలి మరి కృణాల్ పాండ్యా తన 4 overs కూడా ఇంపార్టెంట్. ఇంకా మరి సుయాష్ శర్మ ఈ మ్యాచ్లో ఆడితే మరి తను ఎట్లా ఆడతాడు చూడాలి సుయాష్ శర్మ. మరి లాస్ట్ మ్యాచ్ అయితే ఆడలే. తన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ చేసి పెడతారు. ఇంకా ఫిలిప్ సాల్ట్ అయితే ఫైర్ కావాలి మరి. ఫిలిప్ సాల్ట్ కూడా ఫైర్ కావాలనుకుంటారు. మరి తన ప్లేస్లో బేతల్ని తీసుకొస్తారా అనుకుంటే నాకు తెలిసి ఫిలిప్ సాల్ట్తోనే కంటిన్యూ చేస్తారనిపిస్తుంది. ఇంకా వాళ్ళకు ఇక బౌలింగ్లో చూస్తే అటు అభినందన్ సింగ్ని ఇంకా ఆడిస్తారా చూడాలి మరి. తన ప్లేస్లో మంగేష్ అన్న రషీద్ సలాందార్ అన్న తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు. మోస్ట్లీ మంగేష్ యాదవ్ని తీసుకోవచ్చు. లెఫ్ట్ ఆర్మ్ సీమ్ వెరైటీగా ఉంటుంది. సో నేనైతే మంగేష్ యాదవ్ని తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి తను ఎట్లా ఆడుతాడో చూడబుద్ధి అవుతుంది ఐపీఎల్లో. మరి చూడాలి మరి తను ఎట్లా ఆడతాడని. అటు మంగేష్ యాదవ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆర్‌సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. ఇంకా ఎంఐ టీమ్ మాట్లాడుకుంటే అయితే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ మరి అంత గొప్ప బౌలింగ్ చేసిల్లా అంటే క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. అటు బూమ్రా బోల్ట్ రన్స్కి వెళ్తారు, అటు చహర్ కూడా రన్స్కి వెళ్తాడు. మరి చూసుకోవాలి వీళ్ళు రన్స్కి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది ఈ మ్యాచ్లో ఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. అటు దీపక్ చహర్ కూడా న్యూ బాల్తో అంత ఎఫెక్టివ్ లేదు లాస్ట్ మ్యాచ్లో. మీకు ఫస్ట్ ఓవర్లో అన్ని రన్స్ ఇస్తే ఇక ఉన్న మూమెంట్ పోతుంది. ఈ మ్యాచ్లో మాత్రం అట్లా ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది ఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి. ఇక మరి అటు షారుల్ ఠాకూర్ బాల్తో బాగా ఇంపాక్ట్ చేస్తాడు మంచిగా. తన స్లో రన్స్ బాగా ఉపయోగపడవచ్చు ఈ రోజు మ్యాచ్లో కూడా. మరి విత్ ద బాల్తో కూడా చాలా ఇంపార్టెంట్ షారుల్ ఠాకూర్. ఇంకా అటు గజాన్ ఫెఫ్రెట్ ప్లేస్లో మీకు శాండర్ రావచ్చు మోస్ట్లీ. అటు శాండర్ వస్తే బాగుంటుంది. ఫుల్ ఫిట్ అంటారు శాండర్. సో శాండర్ వస్తే కొంచెం బౌలింగ్లో కొంచెం మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. సో శాండర్ వస్తే బాగుంటుంది టీంకి. ఇంకా మరి కీ బ్యాటిల్స్ మాట్లాడుకుంటే చాలానే ఉంటాయి. ఇంకా ఆర్‌సీబీకి హెజల్వుడ్ తోడైండు, అది ఇంకా బాగా వాళ్ళ ప్లస్ పాయింట్. ఇక హెజల్వుడ్ మరి రోహిత్ శర్మ, హెజల్వుడ్ వర్సెస్ రోహిత్ శర్మ ఇదైతే ఫస్ట్ బ్యాటిల్. ఇంకా రియాన్ రికల్టన్ కూడా ఎట్లా ఆడుతాడు చూడాలి హెజల్వుడ్ని. అటు భువనేశ్వర్ వర్సెస్ రోహిత్ శర్మ కూడా మంచి బ్యాటిల్. మరి ఇది కూడా మంచి బ్యాటిల్. మరి ఈ ఇద్దరు ఓపెనింగ్ బౌలర్స్ వర్సెస్ అటు రోహిత్ శర్మ ఇద్దరు ఎంఐ ఓపెనింగ్ బ్యాటర్స్. ఇది ఒక మంచి బ్యాటిల్ లెక్క ఉన్నది. ఇక మీకు మిడిల్ ఓవర్స్లో ఇటు కావాలనుకుంటే బ్రదర్స్ ఉన్నారు. అటు కృణాల్ పాండ్యా, ఇటు హార్దిక్ పాండ్యా. వీళ్ళిద్దరు ఒకవేళ ఫేస్ ఆఫ్ అయితే ఇది ఒక మంచి బ్యాటిల్ లెక్క ఉంటుంది. లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అయ్యారు. హార్దిక్ పాండ్యా 2 6లు పెట్టినా మళ్ళీ తర్వాత కొంచెం స్లో అయిండు. సో మరి ఈరోజు మ్యాచ్లో ఫేస్ ఆఫ్ అవుతారు చూడాలి. హార్దిక్ పాండ్యా వర్సెస్ కృణాల్ పాండ్యా. డెత్లో కూడా ఇటు ఆర్‌సీబీ డెత్లో అటు టిమ్ డేవిడ్ అన్న రొమారియో షెఫర్డ్ అని ఉంటారు. వాళ్ళ బూమ్రా ఎట్లా ఎత్తారో చూడాలి.
ఇదొక మంచి బ్యాటిల్. మీకు స్టార్టింగ్‌లో కూడా బోల్ట్ వర్సెస్ కోహ్లీ, బోల్ట్ వర్సెస్ బుమ్రా ఇదొక మంచి బ్యాటిల్. మిడిల్ ఓవర్స్‌లో శాంట్నర్ ఉంటాడు. శాంట్నర్ వర్సెస్ రజత్ పటిదార్ ఇదొక మంచి బ్యాటిల్ చూడాలన్నది. సో ఇలా మాట్లాడకుండా పోతే బొచ్చెడు బ్యాటిల్స్ ఉన్నాయి. ఇంకా డెవలప్ పడికల్ మరి ఇంకా బూమ్రాని ఇటు బోల్ట్ని ఎట్లా ఆడుతుందో చూడాలి. తను కూడా అగ్రెసివ్ ఆడుతాడు. మరి ఫిలిప్ సాల్ట్ అటు బోల్ట్ని ఎట్లా ఆడుతుందో చూడాలి. ఇలాంటి చాలా బ్యాటిల్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇటు షార్దుల్ ఠాకూర్ ఉంటారు. మరి షార్దుల్ ఠాకూర్ ఒకవేళ విరాట్ కోహ్లీకి ఎట్లా చూడాలి. ఇంకా జితేష్ శర్మ కూడా మంచి ఫామ్లోకి రావాలనుకుంటాడు. ఇంకా కృణాల్ పాండ్యా విత్ ద బ్యాటు కాంట్రిబ్యూట్ చేస్తే ఈ ఆర్సీబీకి ఇంకా హ్యాపీ ఉంటుంది. ఫిలిప్ సాల్ట్ ఫీల్డ్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. లాస్ట్ టైం ఎప్పుడు మంచి పర్ఫామ్ చేసిండు ఫీల్డ్లో. మరి తను ఫీల్డ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫిలిప్ సాల్ట్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సో ఇటు ఎంఐ ఫీల్డింగ్ కూడా బాగుంటుంది. ఇంకా వాళ్ళు కూడా ఈ మ్యాచ్లో ఫీల్డింగ్తో కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది ఎంఐ కూడా. సో ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా కీ బ్యాటిల్స్. కానీ నేను పిక్ చేసుకునే బ్యాటిల్స్ అయితే బట్లర్ రోహిత్ శర్మ వర్సెస్ హెజల్వుడ్. ఇంకా మరి ఇది ఇటు పతిరాల్ వర్సెస్ శాంట్నర్. ఇంకా మీకు శ్రేయస్ శర్మ ఉంటారు. శ్రేయస్ శర్మ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి బ్యాటర్. సూర్యకుమార్ యాదవ్ కూడా బ్యాటర్ బాగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటాడు. సో ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా తిలక్ వర్మ తిలక్ వర్మ గురించి మాట్లాడుకునేలే. తిలక్ వర్మ మరి తన ప్లేస్ ఎక్కడో చూసుకోవాలి. తనకు ఒక ఫిక్స్డ్ పొజిషన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అటు షెర్ఫన్ రుదర్ఫర్డ్ ఉండు ఇంకా ఎంఐకి ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా నమందిర్ కూడా బ్యాట్తో బాగా కాంట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది. సో ఇలా ఇంకా చాలా పెద్ద ప్లేయర్లు ఉన్నారు. మరి ఈరోజు అయితే మంచి మ్యాచ్ చూడిచ్చే అవకాశం ఉంది అనుకుంటాను. మంచి థ్రిల్లర్ మ్యాచ్ అయితే బాగుంటుంది. ఇంకా మరి ఈ టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు ఆర్సీబీ టీం మాట్లాడుకుంటే ఫిలిప్ సాల్ట్ మోస్ట్లీ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు క్లిక్ అయితే బాగుంటాయి ఆర్సీబీకి. ఇంకా మళ్ళీ 1 డౌన్లో మీకు అక్కడ పడికల్, 4లో అటు పతిదార్, 5లో జితేష్, 6లో మీకు కృణాల్ అనుకున్నాం, 7లో టిమ్ డేవిడ్, 8లో రొమారియో షెఫర్డ్. సిచ్యువేషన్ బట్టి రొమారియో షెఫర్డ్, టిమ్ డేవిడ్ వీళ్ళు ఆడే పొజిషన్స్. ఇక్కడ వరకు మంచి బ్యాటింగ్ ఉన్నాయి. ఇక 9లో మీకు కావాలనుకుంటే భువి, హెజల్వుడ్, ఆ తర్వాత ఇక మీకు మంగేష్ యాదవ్ అనుకుంటాను. లేకుండా రక్షిత్ సలాందార్తోనన్నా వెళ్తారు అనిపిస్తుంది. మరి చూడాలి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ శ్రేయస్ శర్మ. మరి శ్రేయస్ శర్మ కూడా మిడిల్ ఓవర్స్లో చాలా 4 ఓవర్స్ కూడా ఇంపార్టెంట్. అటు కృణాల్ పాండ్యా 4 ఓవర్స్ కూడా. ఇక మళ్ళీ ఇటు ఎంఐ టీమ్ మాట్లాడుకుంటే అయితే రోహిత్ శర్మ, రియాన్ డికిల్టన్ మంచి ఫామ్లో రావాలనుకుంటారు. హెజల్వుడ్ని ఎట్లా ఆడుతారో చూడాలి. భూవీని, హెజల్వుడ్ని పిక్ చేస్తే మరి బాగుంటుంది ఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇంకా మరి 1 డౌన్లో అటు ఇంకా 1 డౌన్లో మీకు సిచ్యువేషన్ బట్టి మోస్ట్లీ సూర్యకుమార్ యాదవ్ ఆడచ్చు. షెర్ఫన్ రుదర్ఫర్డ్ 4లో. నా 1 డౌన్లో షెర్ఫన్ రుదర్ఫర్డ్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ చూడాలి మరి తను 1 డౌన్లో ఆడతాడా అని. వికెట్ పడకుండా కొంచెం పవర్ ప్లే తర్వాత అయితే 1 డౌన్లో మీకు సూర్య అత్తరు మోస్ట్లీ. కానీ షెర్ఫన్ రుదర్ఫర్డ్ వచ్చినా నాకు ఏమంత ప్రాబ్లం లేదనిపిస్తుంది ఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇక 3లో రుదర్ఫర్డ్ అనుకున్నాం, 4లో అటు సూర్య, 5లో తిలక్, 6లో మీకు నమందీర్ 5 అయితే బాగుంటాయి ఎంఐకి. 7లో హార్దిక్ పాండ్యా, 8లో మిచెల్ శాంట్నర్ బ్యాట్తో బాగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటాడు. ఇక్కడ తన ఛాన్స్ వస్తే 9లో షార్దుల్ ఠాకూర్, 10లో దీపక్ చహర్, 11లో మీకు బూమ్రా ఇంపాక్ట్ ప్లేయర్ బౌల్ని ఆడించుకోవచ్చు. సో ఇది టీమ్స్. మరి ఇటు రోకో కూడా మరి మంచిగా పర్ఫామ్ చేయాలనుకుంటారు. ఫ్యాన్స్ వాళ్ళిద్దరి దగ్గర నుంచి మంచి న్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆర్సీబీ ఫ్యాన్స్ అటు విరాట్ కోహ్లీ మంచిగా నాకాలనుకుంటారు. రోహిత్ శర్మ, ఎంఐ ఫ్యాన్స్ రోహిత్ శర్మ బాగా ఆడాలనుకుంటారు. మరి ఇద్దరు సీనియర్స్ కూడా ఎట్లా ఆడుతారో చూడాలి. చూద్దాం మరి. ఓవరాల్ అయితే మంచి మ్యాచ్ చూసే అవకాశం ఉన్నది. ఫేవరెట్స్ అయితే మోస్ట్లీ నాకైతే మరి ఆర్సీబీ అలా ఉన్నా కానీ నేనైతే ఎంఐతో వెళ్తాను. 51-50 ఇది కూడా. ఎంఐ హోమ్ టీమ్, మళ్ళా కొంచెం హోమ్ టీమ్. బూమ్రా 4 ఓవర్స్ కూడా బూమ్రా మంచి ఫామ్లోకి వస్తే ఎంఐ గెలిచే అవకాశం ఉంటాయి. అటు బోల్ట్ కూడా పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తే అటు ఎంఐకి అవకాశం ఉంటాయి. ఆర్సీబీ కూడా హెజల్వుడ్ భువి వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లోకి వస్తే వేరే ఉంటుంది. కానీ హోమ్ టీమ్ కాబట్టి 51-50 అంటాను. చాలా టఫ్ చెప్పడం. కానీ చూడాలి మరి రోహిత్ శర్మ క్లిక్ అవుతాడా కాదా అని. అటు విరాట్ కోహ్లీ క్లిక్ అవుతాడా కాదా చూడాలి. సో చూద్దాం మరి.
ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.